హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ లాస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ వీడియో చేసేటప్పటికి గుజరాత్ టైటాన్స్తో ధోని సేన తలపడుతుంది. ధోనికి ఇదే చివరి మ్యాచ్ అనే ఊహాగానాల మధ్య అందరి ఫోకస్ అతనిపైనే ఉంది. ఐపీఎల్లో ఈరోజు ఈ మ్యాచ్ ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ప్లే ఆఫ్ రేస్లో కానీ క్వాలిఫైయర్ రేస్లో కానీ ఈ మ్యాచ్కి సంబంధం లేదు. కానీ ఈ మ్యాచ్పై హైప్ మాత్రం మామూలుగా లేదు. అందుకు కారణం మహేంద్ర సింగ్ ధోని. అవును, ఆదివారం జరిగే మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడా? గుజరాత్ టైటాన్స్తో తలపడుతున్న ఈ మ్యాచే తన చివరి మ్యాచా అంటే ఏమో అందరి వైపు నుంచి ఊహాగానాలు అవునానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ధోని వన్ లాస్ట్ టైం అనే హ్యాష్ట్యాగ్ బాగా ట్రెండింగ్లోకి మారింది. అయితే 43 ఏళ్ల వయసున్న ధోని ఐపీఎల్లో ఇదే చివరి సీజన్ కాబోతుందని ప్రచారం మాత్రం ఉదయం నుంచి జోరుగానే జరుగుతుంది. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, మరొకటి ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ప్రదర్శన. చెన్నై సూపర్ కింగ్స్ టీం ఐపీఎల్ 18వ సీజన్లో ఆడిన 13 మ్యాచ్ల్లో 3 మాత్రమే గెలిచింది. 10 మ్యాచ్ల్లో దారుణంగా ఓడిపోయి పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. దీంతో ఈ సీజన్లో ఐపీఎల్కు ధోని గుడ్ బై చెప్తారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025లో బ్యాట్తోనూ ధోని ప్రదర్శన ఏమాత్రం బాగలేదు. 13 మ్యాచ్ల్లో మహి కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. హై స్కోర్ 30 మాత్రమే, యావరేజ్ 24.50 మాత్రమే. ఈ సీజన్లో ధోని ఆటతీరుపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా 43 ఏళ్ల వయసులో ధోని నుంచి ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామని కూడా కొందరు అంటున్నారు. పైగా తిరిగి ధోనికే కెప్టెన్సీ ఇవ్వడం పైన కూడా ట్రోలింగ్స్ గట్టిగానే జరుగుతున్నాయి. టీంలో ఇంకే ఆటగాడు లేడా, ధోనిపై ఇంకెన్ని రోజులు టీం డిపెండ్ అవుతుందనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ధోని రిటైర్మెంట్ ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది. టెస్ట్ ఫార్మేట్లో అయినా వన్డే ఫార్మేట్లో కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ప్రకటించేస్తారు. మరి ఐపీఎల్కు ధోని రిటైర్మెంట్ ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందో ఊహించలేం. ఈరోజు గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ ముగిసిన వెంటనే ధోని రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తాడా, లేదా వచ్చే సీజన్ కోసం రెడీ అయ్యే క్రమంలో ఫిట్నెస్ను పరీక్షించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాడా అనేది కూడా వేచి చూడాలి. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు గాయంతో సీజన్ మధ్యలో తిరిగి కెప్టెన్సీ చేపట్టిన ధోని సారథ్యంలో ఇదే లాస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఒకవేళ వచ్చే సీజన్ కోసం ధోని తిరిగి టీంలోకి వచ్చినా కెప్టెన్సీగా మాత్రం ఇదే లాస్ట్ మ్యాచ్ కాబోతుంది. సో ఈ క్రమంలోనే ధోని ఈ మ్యాచ్ని గెలిపించి కొంచెం గౌరవప్రదమైన మంచి పర్ఫార్మెన్స్తో రిటైర్మెంట్ ప్రకటిస్తారా, లేదంటే గతంలో మ్యాచ్ల మాదిరిగానే పేలవ ప్రదర్శనతో తన ఫ్యాన్స్ మొత్తాన్ని డిసప్పాయింట్మెంట్కి గురి చేస్తారనేది కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to One India and never miss an update.